మేమిప్పుడు పెళ్లికి రెడీగా లేం రాజు. సో కొన్ని రోజులు ఆగడమే మంచిది. జస్ట్ పెళ్లి చూపులే అయ్యాయి కదండి. ఇంకా మీ గురించి మాకు, మా గురించి మీకు పూర్తిగా కూడా తెలీదు. తొందరపడి తర్వాత ఇబ్బంది పడ్డం ఎందుకు? వీళ్ళకులు ప్రతి దాంట్లో దూరతా ఉంటారు. బాబాయికి నయం అయ్యాక కూర్చుని మాట్లాడుకుందాం. ఏమంటారు నాన్న? అది కరెక్టే కేదార్. ఇంట్లో పరిస్థితులు కుదుటపడ్డాక మేమే మీ ఇంటికొచ్చి పెళ్లి గురించి మాట్లాడతాం చెల్లెమ్మ. ఇదేంటి ఫ్యామిలీ అంతా ఇలా చెప్పి లాక్ చేశారు? మీరు ఏదో ఒకటి చేయండి మేడం. నన్ను చూస్తావేంట్రా దరిద్రుడా? ఏదోటి చెప్పి కవర్ చెయ్యి. అదేంటి మావయ్య అలా అంటున్నారు? మంచి సంబంధం కుదిరినప్పుడు చేసుకోవాలి కానీ ఇలా మనం ఖాళీగా ఉన్నప్పుడు చూద్దామంటే ఎలా మావయ్య? అవునమ్మి, మనం కాదంటే వాళ్ళు వేరే సంబంధం చూసుకుంటామంటే అప్పుడు ఏం చేస్తాము? ఏంటండి ఇది? పెళ్లి సంబంధానికి పిలిచి ఇలా నేను అవమానించేది? అరే, మొన్న పెళ్లి చూపులకు వచ్చినప్పుడు కూడా అంతే. అబద్ధం చెప్తున్నావు, మోసం చేస్తున్నావు అన్నారు. ఇప్పుడేమో ఎంక్వైరీ చేయాలంటున్నారు. అసలు మీకు శ్రీవల్లికి పెళ్లి చేసే ఉద్దేశం ఉందా లేదా? లేకుండా సంబంధాలు ఎందుకు చూస్తాం? నిజంగా మీకు అలాంటి ఉద్దేశమే ఉంటే సంబంధాలు కలుపుకోవడానికి చూడాలి కానీ ఇలా చెడగొట్టడానికి కాదు. చెడగొట్టుకోవాలని మేమెందుకు అనుకుంటామండి? ఇప్పుడు ఇంట్లో పరిస్థితి బాగాలేదు, కాస్త ఆగమంటున్నాం అంతే కదా. ఆగడం కుదరదండి. మా అబ్బాయికి మళ్ళీ లీవులు అంత ఈజీగా దొరకవు. ఈ లీవ్స్లోనే పెళ్లి చేయాలని మేము డిసైడ్ అయిపోయాం. మీకు ఓకే అంటే చెప్పండి, లేదంటే మేము వేరే సంబంధం చూసుకుంటాం. అమ్మో, వీళ్ళేంటత్తయ్య ఇలా కమిట్ అయిపోయారు? కౌశిక వదిన వాళ్ళు పొద్దు అన్న అంటారు. ఏదో ఒకటి చేయండి. అమ్మి కౌశికి, ఇంట్లో పరిస్థితి ఇప్పుడు అయినా ఏం బాలేదు చెప్పు. మరిది గారికి 2 దినాలు స్పృహ వస్తుందని డాక్టర్ గారు చెప్పుండారు కదూ. అయినా జరుగుతా ఉండేది నిశ్చితార్థమే కదమ్మీ. పెండ్లికి ఎట్టగైనా టైం ఉంటది కదూ. ఆ లోపల మరిది గారికి పూర్తిగా నయమైపోతుందిలే. అవును వదినా, దీనికోసం ఇంత మంచి సంబంధాన్ని ఎందుకు వదులుకోవటం? వదులుకోమని మేము అండం లేదు కదా అత్తయ్య గారు. ఆగి ఎంక్వైరీ చేశాక. నువ్వు ఆగమ్మి, ఎప్పుడు చూసినా మధ్యలో దూరి పుల్లలు పెట్టాలి అనుకుంటా ఉంటావు. ఏంది శ్రీవల్లి పెండ్లికి నేను ముందు వెనక ఆలోచించకుండానే ఉంటానా? ఏ అమ్మి? అత్తయ్యకి మాత్రం శ్రీవల్లికి మంచి సంబంధం తేవాలని ఉండదు వదినా. పైగా అత్తయ్య మొత్తం ఎంక్వైరీ చేసి మరీ ఈ సంబంధాన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చారు. అవునమ్మి, ఇక మీరే ఆలోచించుకోండి. ఇప్పుడు మనం కాదు అనుకుంటే మళ్ళా అన్ని తెలిసి కూడా పెండ్లికి ఇంత మంచి సంబంధం కుదురుతుందో లేదో. నాకు కూడా వైజయంతి వాళ్ళు చెప్పేదే కరెక్ట్ అనిపిస్తోంది. అమ్మ కౌశికి, నువ్వేమంటావు? సరే బాబాయ్, ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం. అయ్యో రాజు, ఏంది ఇంకా అట్నే నిలబడి ఉండవు? అమ్మి కోసము నగలు బట్టలు తెచ్చినామని చెప్పుండారు కదా, అవి ఇయ్యండి. ఏంటి దాత్రి ఇది? వాళ్ళ గురించి ఏమీ తెలియకుండా, తెలుసుకోకుండా ఎంగేజ్మెంట్కి అలా ఒప్పేసుకున్నారేంటి? అత్తయ్య గారు వాళ్ళు చాలా తెలివిగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఒప్పించారు కేదార్. అసలు అత్తయ్య గారు తన సొంత కూతురికి ఇలా మోసం చేసి ఇలాంటి వాడికిచ్చి ఎందుకు పెళ్లి చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. శ్రీవల్లి గురించి మనకి తెలియని నిజం ఏదో ఉంది దాత్రి. అది బయటపడకూడదని పిన్ని ఇదంతా చేస్తున్నట్టుంది. టైం చూసుకుని అసలు అదేంటో కనిపెట్టాలి. అప్పుడే అత్తయ్య గారు శ్రీవల్లి మంచి కోసం ఇదంతా చేస్తున్నారా లేదా అని మనకు తెలిసిపోతుంది. అబ్బో అమ్మి శ్రీవల్లి, నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మి. పెళ్లికి ముందే నిన్ను ఇంత ప్రేమగా చూసుకునే సంబంధం కుదిరినది.
ఈ నగలు ఎక్కడ చేయించారు? అమ్మో, అలా అడుగుతుందేంటి? కొంప తీసి కనిపెట్టేసిందా? ఆ, అడుగుతుంది మిమ్మల్ని బ్రదర్. ఈ నగలు ఎక్కడ చేయించారు? మా ఫ్యామిలీ నగలన్నీ ఒక ఆచారి దగ్గర చేపిస్తామండి. ఆయన దగ్గర చేపించడమే ఈ నగలు. కానీ ఇవి చూడ్డానికి అసలైన నగల్లాగే కనిపించట్లేదు. ఇవచ్చు గిల్ట్ నగల్లా అనిపిస్తున్నాయి. గిల్టు నగలా? ఒరిజినల్ నగలు తీసుకురమ్మని డబ్బులు ఇచ్చాను కదరా. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి, లేదంటే ఈ వైజయంతి నా ప్రాణాలు తీసేస్తుంది. చెప్పు రాజు, నిజంగా ఇవి ఒరిజినల్ నగలేనా? ఒరిజినలే అండి. ఫేక్ నగలు నా కాబోయే భార్యకి ఎందుకు ఇస్తాను చెప్పండి? అంటే అవి తరతరాలుగా వస్తున్న నగలేమో జగదాత్రి. ఇంటి కోడలికిస్తారేమో, అందుకే నీకవి ఒరిజినల్ కాదనిపిస్తోంది. ఎంత పాత బంగారమైనా బంగారమే కదా నిషి. కానీ ఇది గోల్డ్ లాగే అనిపించడం లేదు. మీరు కూడా ఒకసారి చూడండి వదినా. అవును, నాకు కూడా ఎందుకో ఇవి గోల్డ్ లాగా అనిపించడం లేదు. అంటే ఏంటండి? ఏంటి మీ ఉద్దేశం? మేము ఫేక్ నగలు ఇచ్చామంటున్నారా? ఒరిజినల్ నగలు ఇచ్చే స్తోమత మాకు లేదంటున్నారా? ఇంటికొచ్చిన ప్రతిసారి మా స్టేటస్ గురించి మాట్లాడి అవమానిస్తూనే ఉన్నారు. ఇన్ని అవమానాలు పడుతూ మాకు ఈ సంబంధం కుదుర్చుకోవాల్సిన అవసరం లేదు. పదండి వెళ్ళిపోదాం. ఇటివ్వు. ఒక్క నిమిషం ఆగండి, మాట్లాడుతున్నాం కదా. మీ ఇంట్లో అమ్మాయిని మీ ఇంట్లోనే ఉంచుకొని మీరే మాట్లాడుకోండి. పదండి అమ్మా, వెళ్దాం. అయ్యో అబ్బే, అయ్యో అమ్మే, ఆగండి. అట్ట వెళ్ళిపోతారేంది? ఆగండి. ఛ! ఏందమ్మి జగదాత్రి, సంబంధం చెడిపోయి ఉండదు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉండదా? అయినా ఎవరికైనా మంచి జరుగుతుంది అంటే ఎందుకే చూస్తూ ఓర్చుకోలేవు? బంగారం లాంటి సంబంధాన్ని చెడగొట్టేశాం. అరే, ఏదో ఒక చిన్న డౌట్ వచ్చింది, అడిగాను. దానికి వాళ్ళు వెళ్ళిపోతే నేనేం చేస్తాను నిషి? వాళ్ళు తప్పే చేయకపోతే ఇక్కడే ఉండి మాట్లాడొచ్చు కదా. మరెందుకు వెళ్ళిపోతున్నారు? పరువు పోగొట్టుకుని మరి ఎవరు పెళ్లి చేసుకోవాలనుకోరమ్మి. అయినా పుట్టింటి పరువు పొనంగా పెట్టి ఊరు పేరు లేనోడిని పెళ్లి చేసుకుని ఉండవు.